మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి కవర్ చేద్దాం. అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా పరీక్ష కేంద్రాల కేటాయింపు అంటూ మెగా డిఎస్సి కన్వీనర్ రెడ్డి వెల్లడి, వెంకట కృష్ణారెడ్డి వెల్లడి. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ప్రధానంగా ఈ వార్త అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సిలో బహుళ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యతలు, కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించామని, కొన్ని సందర్భాల్లోనే అభ్యర్థులు 2, 3 ప్రాధాన్యత పరీక్ష కేంద్రాలను కేటాయించామని, అభ్యర్థులకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వెల్లడించారు. ఒకసారి అభ్యర్థులందరూ కూడా కామెంట్ చేయాలి, మీరు ఎంత దూరంలో పరీక్ష కేంద్రం అనేది పొందారనేది. పరీక్షకు మధ్య తగిన సమయాన్ని కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వెల్లడిస్తున్నారు. మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ల జారీ తర్వాత అభ్యర్థుల నుంచి వస్తున్న సందేహాలు, ఫిర్యాదులకు సంబంధించి ఆయన సమాధానం ఇచ్చారు. పరీక్షలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, హాల్ టికెట్లపై ఉన్న సమాచారమే అధికారికమైందని స్పష్టం చేశారు. ఏదైనా మార్పులుంటే అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థులకు హాల్ టికెట్లో ఓసీ అని వర్గ సమాచారం మాత్రమే ఉంటుందని, అభ్యర్థులు దరఖాస్తుల సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా ఎంపిక సమయంలో రిజర్వేషన్లు పరిశీలిస్తామని తెలిపారు. ఓకే, చాలామంది డౌట్ అయితే కామెంట్ చేశారు కదా. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, భాషేతర ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల నైపుణ్య పరీక్ష, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందని, దీనికి పరీక్ష సమయం 1.5 గంటన్నర ఉంటుందని వెల్లడించారు. హాల్ టికెట్ల జారీ ప్రారంభంలో కొన్ని హాల్ టికెట్లకు ఈపీఈటీ వివరాలు చూపించలేదు. ఆ తర్వాత దీన్ని సవరించి ఈపీఈటీ వివరాలతో హాల్ టికెట్లను అయితే జారీ చేశామని తెలిపారు. అభ్యర్థులు తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓకే, మీరు గతంలో స్టార్టింగ్లో అర్ధరాత్రి 12 గంటలకో లేదంటే తర్వాత 11:30 గంటలకో మొత్తం 3 సార్లు మార్పులు చేశారు. దాని గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. కానీ మీరు ప్రస్తుతం ఏదైతే వెబ్సైట్లో ఉన్న హాల్ టికెట్ ఉందో దాన్ని రీడౌన్లోడ్ చేసుకోండి, అదే మీకు ఫైనల్ అవుతుంది. దాంట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కానివ్వండి, ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి కానివ్వండి, ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో, ఏవైతే సెంటర్లు ఉన్నాయో వాటిని మాత్రమే ఫైనల్ చేసుకోండి. తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వ్యాయామ విద్య, టీచర్ పోస్టులకు సంబంధించిన దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలతో పాటు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుందని కృష్ణారెడ్డి తెలిపినట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అభ్యర్థులు స్క్రైబ్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదంటే మేము తీసుకువెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నారు. స్క్రైబ్కి సంబంధించిన వివరాలపై కూడా మీరు స్పందించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎవరైతే చదివారో వాళ్ళకి హాల్ టికెట్ అనేది ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ లాంగ్వేజ్ ఎవరైతే 10వ తరగతిలో తెలుగు చదివారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ అనేది రాలేదని చెప్పేసి అభ్యర్థులు చాలామంది గగ్గోలు పెడుతున్నారు. దయచేసి హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేసేలా చూడండి. మీరు హెల్ప్ లైన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు సమాచారం రాకపోతే డిఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. ఎవరైతే 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కింద పెట్టారో వాళ్ళకి హాల్ టికెట్ అయితే ఇవ్వలేదు. దాని గురించి సమాచారం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి స్కూల్ అసిస్టెంట్ హాల్ టికెట్లు ఎందుకు జారీ చేయలేదనేది కూడా అభ్యర్థులకి అందరికీ కూడా కన్వీనర్ సమాధానం చెప్పాలి. డిఎస్సి పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్ల పంపిణీ తదితర సమగ్ర సమాచారం కోసం అధికార వెబ్సైట్ని సందర్శించాలని డిఎస్సి కన్వీనర్ ఎస్ఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో డిఎస్సి అంశంపై చేస్తున్న ప్రచారం సరైంది కాదని, హాల్ టికెట్ల పంపిణీలో అభ్యర్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. కన్వీనర్ కృష్ణారెడ్డి గారి నెంబర్ కూడా పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చినట్లయితే అభ్యర్థులకున్న సందేహాలు వేలల్లో ఉన్నాయా లేదా వందల్లో ఉన్నాయా అనేది డైరెక్ట్గా కృష్ణారెడ్డి గారికే కాల్ చేస్తారు. కాబట్టి ప్రెస్కి ఇచ్చేటప్పుడు, న్యూస్కి ఇచ్చేటప్పుడు ఆయన మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదా, ఎలాంటి ఫిర్యాదులైనా వచ్చాయా, ఈ అంశాలపై మీకు ఒక క్లారిటీ కావాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది పత్రికా ప్రకటనకి ఇవ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాల్ టికెట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం పరీక్షకు హాజరు కావాలని, బయట ప్రచారం జరిగే విషయాలపై దృష్టి సాధించదని, ఆందోళన చెందొద్దని సూచించారు. పత్రికా ప్రకటన అయితే విడుదల చేసినట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు కన్వీనర్ రెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 2 లేదా 3 ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయించవలసి వచ్చిందని, 87% మందికి తొలుత ఎంపిక చేసుకున్న జిల్లాలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించామన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా
ఎవరైతే దరఖాస్తు చేశారో వాళ్ళకి ఓసీ అని చెప్పేసి చూపిస్తుందని వెల్లడించారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ క్లారిఫై చేశారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లో ఇచ్చిన వివరాలు తగిన నిర్దేశిత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో చూపిస్తే ఎంపిక ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పరిగణిస్తామని తెలిపారు. హాల్ టికెట్లలో ఈడబ్ల్యూఎస్ వారిని ఓసీగా చూపించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి టీజీటీ నాన్ లాంగ్వేజెస్ పోస్టులకు సంబంధించి, పీజీటీ నాన్ లాంగ్వేజెస్ పోస్టులకు సంబంధించి, నాన్ లాంగ్వేజ్ అంటే అర్థమవుతుంది కదా, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా లాంగ్వేజ్లోకి వస్తాయి. ఇక్కడ నాన్ లాంగ్వేజెస్ పోస్టులకు సంబంధించి, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వర్తిస్తుందని, ఈ పరీక్ష వ్యవధి 1 గంట 30 నిమిషాలు అయితే ఉంటుందని, దీనికి సంబంధించిన సిలబస్ తదితర వివరాలు కావాలనుకుంటే ఏపీడిఎస్సి వెబ్సైట్లో సిలబస్ పీడిఎఫ్లో క్లారిటీగా మీరైతే చెక్ చేసుకోండి. తొలుత సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని హాల్ టికెట్లు పీజీటీ వివరాలను చూపించలేదని, ఈ సమస్య తక్షణమే పరిష్కరించి సవరించిన హాల్ టికెట్లు విడుదల చేశామని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అందులో వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకి కేటాయించిన పోస్టులకి అర్హత, విద్యార్హతలు, సిలబస్ ఒకే విధంగా ఉంటాయని, అందుకే పీఈటీ పోస్టులు అందులో వినికిడి లోపం ఉన్న వారికి ఒకే పరీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పత్రికల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. ఇప్పటికే 100% హాల్ టికెట్లు పంపిణీ చేశామని, ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లలో పేర్కొన్న సమాచారాన్ని మెగాడిఎస్సి వెబ్సైట్లో సమాచారాన్ని అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాలని దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసినట్లయితే డిఎస్సి పరీక్షలకు హాల్ టికెట్లపై తేదీలే ప్రామాణికమంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎంపిక సమయంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపు కన్వీనర్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు క్యాండిడేట్ లోకల్ జిల్లా అనేది పక్క జిల్లా చూపిస్తుంది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మీ లోకల్ జిల్లా కింద సెలెక్ట్ చేస్తారో అదే ఫైనల్. దాని గురించి మాత్రం ఇక్కడ కన్వీనర్ కృష్ణారెడ్డి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. హాల్ టికెట్లలో క్యాండిడేట్ లోకల్ జిల్లా అనేది ఎందుకు పక్క జిల్లా ఒక్కొక్కసారి చూపిస్తుంది అనేది కూడా దీనిపైన కూడా ప్రకటన చేయాలి. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు చదివిన జిల్లా ఇచ్చి అక్కడ లోకల్ నాన్ లోకల్ సెలెక్ట్ చేశారో అది మాత్రమే మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్నది మాత్రమే ఫైనల్ అవుతుంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విద్యాశాఖ మంత్రి ఇక్కడ బురద జల్లుకుంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కూడా చూడొచ్చు. ఒకే జిల్లా అదేవిధంగా ఒకే పేపర్కి సంబంధించి డిఎస్సి రిలేటెడ్గా వస్తున్న సమస్యలకు సంబంధించి స్పందించిన విద్యాశాఖ మంత్రి రాజకీయ బురదలు జల్లుకోవడానికి మాత్రం ఇక్కడ ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి అనే అంశానికి సంబంధించి మాత్రం డిఎస్సి అభ్యర్థులకి ఏమాత్రం కనీస స్పందన ఇవ్వని పరిస్థితి. షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలంటూ ఆదివాసీలు ధర్నా బాట పట్టారు. వీరికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. 766 పోస్టుల్లో కేవలం 42 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించి అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా స్టేట్ వైడ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 42 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆదివాసీల రిజర్వేషన్ని పెంచాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం వీరిని లెక్క చేయని పరిస్థితి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఏపీడిఎస్సి వెబ్సైట్లో మీకు ఇన్వాలిడ్ క్యాండిడేట్ ఐడి కానీ ఇన్వాలిడ్ పాస్వర్డ్ కానీ వస్తుందంటే ఇక్కడ రికవరీ ఆప్షన్లు అయితే ఉన్నాయి. చాలామంది పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్కి క్యాపిటల్, స్మాల్కి స్మాల్ ఎంటర్ చేయండి. వాడు అక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీకు క్యాపిటల్ స్మాల్ కల్పిస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ దగ్గర క్యాపిటల్, స్మాల్ దగ్గర స్మాల్ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది. క్యాండిడేట్ ఐడి అనేది డిఎస్సి అని చెప్పేసి ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేసుకుని కొత్త పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండే విధంగా క్యాపిటల్ స్మాల్ నీట్గా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐడియా మర్చిపోయినట్లయితే ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసుకుని ఐడిని కూడా రికవరీ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం క్యాపిటల్కి క్యాపిటల్, స్మాల్కి స్మాల్ ఎంటర్ చేయండి. మీకు లాగిన్ అవుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర హాల్ టికెట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. లేదా మీరు వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9552300009 ఈ నెంబర్ని మీ మొబైల్ నెంబర్లో సేవ్ చేసుకుని వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్కి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినట్లయితే ఓకే నేను మీకు డైరెక్ట్గా లైవ్ డెమో చూపిస్తాను. ఓకే, నెంబర్ అయితే సేవ్ చేశారు కదా, నెంబర్ సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినట్లయితే ఒక 10 seconds టైం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మీకు ఏఐ జనరేటెడ్ ఒక రిప్లై అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవని ఎంచుకోండి అంటుంది. సేవని ఎంచుకోండి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఈ విధంగా మళ్ళీ ఒక కొత్త పేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దయచేసి సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విద్యా సేవలు ఇక్కడ కనిపిస్తుంది కదా, విద్యా సేవల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏపీడిఎస్సి 2025 హాల్ టికెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ సంఖ్య, పుట్టిన తేదీ ఎంటర్ చేసుకుని నిర్ధారించినట్లయితే మీ హాల్ టికెట్ అనేది ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి రీడౌన్లోడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రజెంట్ వెబ్సైట్లో ఏదైతే హాల్ టికెట్ ఉందో దాన్ని ప్రామాణికంగా చేసుకోండి, ఫైనల్ అదే. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. లక్ కూడా మీకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.